నమస్తే. హస్త సాముద్రికం జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత విశ్వసనీయ పద్ధతులలో ఒకటిగా పరిగణించబడుతుంది. మన చేతుల్లో ఉన్న రేఖలు, చిహ్నాలు, సంకేతాలను చదవడం ద్వారా మన భవిష్యత్తును అంచనా వేయవచ్చు. మనల్ని ధనవంతులుగా మార్చుకునే మార్గాలను కనుగొనవచ్చు అని నిపుణులు అంటున్నారు. నిపుణులు ఏ చిహ్నాలను సూచిస్తున్నారు, మన అరచేతులపై ఆ చిహ్నాలు ఎక్కడ ఉన్నాయి, నిశితంగా పరిశీలిద్దాం. హస్త సాముద్రికం ప్రకారం మన భవిష్యత్తు మన చేతులపై ఉన్న రేఖలలో దాగి ఉంది. అరచేతిలో కనిపించే ఈ రేఖలు, చిహ్నాలు మన జీవితంలో జరగబోయే విషయాలు, జరిగిన విషయాలు మరెన్నో చెబుతాయి. మన చేతులపై ఉన్న కొన్ని చిహ్నాలు డబ్బు, సంపద, పేరు, కీర్తి, రాకను సూచిస్తాయి. భవిష్యత్తులో మనం సంపన్నమైన మంచి జీవితాన్ని గడపడానికి అనుమతించే కొన్ని చిహ్నాలను నిపుణులు వివరించారు. ఈ చిహ్నాలు ఉన్న వ్యక్తులను అదృష్టవంతులు అంటున్నారు. త్రిభుజం. మీ అరచేతిలో త్రిభుజం ఉండడం చాలా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. ప్రాథమికంగా ఈ త్రిభుజం ధన సంచిని సూచిస్తుంది. మీ అరచేతిలో ఉన్న 3 రేఖలు, విధి రేఖ, ఆరోగ్య రేఖ, మెదడు రేఖ త్రిభుజంగా ఏర్పడితే మీ జీవితం సంపన్నంగా మారబోతోంది అని అర్థం. అరచేతులపై ఈ గుర్తు ఉన్న వ్యక్తులు తమ కెరీర్లో రాణిస్తారు. వారి పని నుండి ఊహించని ఆదాయాన్ని పొందుతారు. అరచేతులపై త్రిభుజాకార గుర్తు ఉన్న వారికి వ్యాపారం, క్రీడలు, జిమ్లు, కళలు సరైన రంగాలు. ఈ రంగంలో తమ ప్రత్యేక ప్రతిభను ప్రదర్శించడం ద్వారా వారు గొప్ప సాధకులుగా ఎదుగుతారు. కమలం చిహ్నం. మీ అరచేతిలో కమలం గుర్తు ఉండడం విష్ణు యోగాన్ని సూచిస్తుంది. దీని వలన విష్ణువు ఆశీస్సులతో అదృష్టం పెరుగుతుంది. మీరు ప్రారంభించే అన్ని పనులు విజయవంతమవుతాయి. ఈ కమలం చిహ్నాన్ని విష్ణువు ఆశీస్సులు మాత్రమే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం, ఆశీర్వాదాలు కూడా పొందే హస్త సాముద్రిక చిహ్నంగా కూడా చూస్తారు. అరచేతులపై కమలం పువ్వు ఆకారమున్న వ్యక్తులు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. వారు రాజకీయాలు, సామాజిక సేవా రంగాలలో రాణిస్తారు. ముఖ్యంగా వారు రాజకీయాలలో ఉన్నత స్థాయి పదవులను అందుకుంటారు. వారు మాట్లాడే నైపుణ్యంతో విజయం సాధిస్తారు. ఈ గుర్తు ఉన్న వ్యక్తులకు వ్యాపార, మార్కెటింగ్ రంగాలలో ఉద్యోగాలు మంచి ఎంపిక అని నిపుణులు సూచిస్తున్నారు. చేప చిహ్నం. మీ అరచేతిలో ఉన్న రేఖలు చేప ఆకారాన్ని చూపిస్తే అది అకస్మాత్తుగా డబ్బు రాకను సూచిస్తుంది. అంటే లాటరీ, స్టాక్ మార్కెట్, విదేశీ పెట్టుబడి, వాణిజ్యం మొదలైన వాటి ద్వారా మీకు ఆకస్మిక ఆదాయం లభిస్తుంది. అరచేతిలో ఉన్న ఈ చేప చిహ్నం మణికట్టు దగ్గర ఉంది అని, ఈ గుర్తు ఊహించని సంపదను తెస్తుంది అని నిపుణులు సూచిస్తున్నారు. అరచేతులపై మీన చిహ్నం ఉన్న వ్యక్తులు పూర్వీకుల ఆస్తికి సంబంధించిన విషయాలలో ఆశించిన ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా పూర్వీకుల ఆస్తి ద్వారా తగినంత ఆదాయాన్ని సంపాదించే అవకాశం కూడా మీకు లభిస్తుంది. ధనయోగానికి బలమైన చిహ్నాలు. హస్త సాముద్రికంలో ఈ 3 చిహ్నాలను సంపద యోగానికి బలమైన చిహ్నాలుగా పరిగణిస్తారు. అంటే ఒక వ్యక్తి జీవితంలోకి సంపద ప్రవాహాన్ని నిర్ధారిస్తాయి. ఆదాయాన్ని పెంచేవారి ఆర్థిక స్థితిని మెరుగుపరిచే ప్రత్యేక చిహ్నాలుగా వీటిని చూస్తారు. అయితే ఈ అదృష్టాన్ని నిలబెట్టుకోవడానికి విశ్వాసం, కృషి అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంటే అదృష్టం మన చేతుల్లో ఉంది అని నమ్ముతూ ఇంట్లో నిశ్శబ్దంగా కూర్చోవడం వల్ల ఆశించిన ఫలితాలు రావు, కానీ ప్రతికూల ఫలితాలే వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.